నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అజగర వ్రతం. మనకు అందించిన వారు శివలింగ ప్రసాదరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ప్రహ్లాదుడు రాజ్య పాలన చేస్తున్నప్పుడు తన దగ్గరికి వచ్చిన అజగరుడు అనే విప్రోత్తముని ప్రాణులకు ప్రశాంతత ఎలా సిద్ధిస్తుందో తెలుపమని అడిగాడు. దానికతడు స్థితి వినాశనాలు సంభవిస్తాయి, జీవించి ఉన్న కాలంలో ఏవి ప్రాప్తించినా అవి అస్థిరాలు, మనం నిమిత్త మాత్రులం, సంపదలు బంధువులు మిత్రులు అశాశ్వతాలని గుర్తించాలి అని చెప్తాడు. వరదలో కట్టెలు కొట్టుకొని వస్తాయి, అవి క్షణకాలం ఒకదానితో ఒకటి కలిసి మళ్ళీ కొట్టుకుపోతాయి. వరద అనేది కాలమైతే క్షణకాలం కలిసి ఉండే కట్టెల్లాంటి వాళ్ళం మనం. ఈ జ్ఞానం తెలిసినవాడు స్థిరచిత్తుడు, ప్రశాంతుడు అవుతాడు. మనకు ఏర్పడిన బంధాలన్నీ తీపి గుర్తులో చేదు ఫలాలు కావచ్చు. ఏ విచారం లేకుండా వాటి వల్ల ఏర్పడే ఫలితాలను అలాగే ఆహ్వానించాలి, అనుభవించాలి. తనకు ఎదురైన విషమ పరిస్థితులకు ఎదుటివారే కారణమంటూ ఆరోపించకూడదు. ఎప్పుడు పగిలిపోతుందో తెలియని నీటి బుడగ లాంటి జీవితంలో అహంకారం, గర్వం, అసూయ, వంచనలకు మనస్సులో ఎందుకు చోటివ్వాలి? నా వరకు నేను శుభాశుభాల పట్ల ఆసక్తి, వ్యతిరేకత ఏదీ చూపను. ఆయా ఫలితాలు నన్ను నిమిత్తం చేసుకుని వస్తాయి. నేను వాటిని నిర్వికల్పంగా అనుభవిస్తాను. పంచభక్ష్యాలైనా ఉత్తి రొట్టె అయినా నాకు ఒకటే. ఆకలి తీరడమే పరమార్థం. కలిమి లేములు, జనన మరణాలు, ఉత్థాన పతనాలు మొదలైన ద్వంద్వాల పట్ల నిర్లిప్త వైఖరి అవలంబిస్తాను. దైవం ప్రసాదించిన ఆహార విహారాదులు, శయన వాహనాది సుఖాలతో లేదా కష్టాలతో కూడా నిత్య సంతృప్తి చెందుతాను. నాకు లభించింది ఏదైనా దైవమే ఇచ్చిందని నమ్ముతాను. శౌచ నిరతి, ఓర్పు, సర్వసమత నా విధానం. ఇదే నా వ్రతం. మూర్ఖులకిది దుర్లభం, పండితులు సమర్థులకు సులభ సాధ్యం అని అజగరుడు ప్రహ్లాదుడికి వివరిస్తాడు. ఇది అజగర వ్రతంగా పురాణాల్లో కనిపిస్తుంది. వాడికి ప్రమోషన్ వచ్చింది, నాకు రాలేదు. వాడు దొంగదారుల్లో డబ్బు సంపాదిస్తున్నాడు, న్యాయానికి ధర్మానికి ఇవి రోజులు కావు అని అసహనంతో చిటపడలాడేవారు శాంతి ఎలా పొందగలరు? ఇలాంటి లౌకిక వాసనల ఆలోచన చక్రంలో ఇరుక్కుని ఇంకిపోతున్న చెరువు నీటిలో చేపల్లాగా దుఃఖిస్తుంటారు వారు. మృత్యువు ఏ క్షణమైనా రావచ్చనే స్పృహతో లౌకిక విషయాల పట్ల అనాసక్తి, అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటూ అందరూ అజగరుడి మాటల అంతరార్థం తెలుసుకోవాలి. శాంతికి అశాంతికి, తృప్తికి అసంతృప్తికి, నిందకు గౌరవానికి, కష్టాలకు సుఖాలకు కూడా మనమే కారణం. సంఘటనలు జరుగుతాయి, వాటి ఫలితాలు మనల్ని నిమిత్తం చేసుకుని వస్తాయి. దైవంపై ధ్యాస ఉంచి సాధన చేస్తే ద్వంద్వాల పట్ల సమభావన సమకూరుతుంది. అజగర వ్రతాన్ని అవగాహన చేసుకుంటే మనసులో మలినం, క్లేశం తొలగి శాంతి చేకూరుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.